శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు తింగరి బుచ్చి అనే హాస్య కథతో మీ ముందుకొచ్చాను. మరి కథలోకి వచ్చేద్దామా? తింగరి బుచ్చి కథ రచన పఠనం విజయలక్ష్మి. ఒసేవ్ తాయారు, ఏమిటా ఇది సాంబారా? నీ మొహం మండ, దీని నిండా ఉప్పు రొడ్డు, పుల్ల రొడ్డు. మీ అమ్మ ఇలా నేర్పించి చచ్చిందా నీకు వంట? నీ వంట మండిపోను అంటూ అన్నం తింటున్న కంచాన్ని దూరంగా విసిరేసి తిట్లు లంకించుకుంది హనుమయ్యమ్మగారు. అయ్యో అత్తయ్య, నాకేం తెలుసు, మీకు రుచి తెలియదన్నారు కదా, ఎలా వండితే ఏంటని కంగారులో యాబాలాభంగా పెట్టేశాను సాంబారు. వారం రోజుల క్రితం హోటల్ స్టైల్లో సాంబారు పెట్టి, అత్తయ్య సాంబారు బాగుందంటే మీరేమన్నారు? ఏమో, నాకు ఏ రుచి తెలియడం లేదు, ముసలిదాన్నయ్యాను, రుచిమొగ్గలు చచ్చిపోయి అన్నారు కదా, ఇప్పటికిప్పుడు రుచిమొగ్గలు తాజాగా పుట్టుకొచ్చేసేయా అంది మూతి తిప్పుతూ కోడలు తాయారు. అమ్మో అమ్మో, నా మాటకే ఎదురు చెప్తావుటే, నీకెంత పొగరు అంది గుడ్లు రుముతూ హనుమయ్యమ్మ. మరి నేను ఇప్పుడు అత్తగారినయ్యాను, నేనింకా కోడల రెక్క మెలగబెట్టలేను అంది కోపంగా తాయారు. ఏ, నీ కోడలు వస్తే నువ్వు నా కోడలు కాదా అంది హనుమయ్యమ్మ. నన్ను మీ ఇంటికి కోడలుగా తెచ్చుకున్నది మొదలు నా 7 తరాల వాళ్ళని ఎత్తి చూపుతున్నారు కదా, మరి నేను ఆ పనిలో పడాలి కదా. నీవు చెప్పిన విజయే నీరజాక్ష అని మీరన్న మనవన్నీ మీకు అప్పచెప్పాలి కదా అంది మిటికలు విరుస్తూ తాయారు. ఇక మీ ఇద్దరి తగువ ఆపి భోజనం చేద్దాం పదండి అత్తయ్య గారు అంది తాయారమ్మ కోడలి పెంటమ్మ. నీకు వెటకారంగా ఉంది మరి, మా అత్తగారు నిరజానాడతాను మరి నేను చూపించట్లేదు కదా అంది తాయారు. కోడలు పెంటమ్మ అత్తగారికి కంచంలో అన్నం పెడుతుంటే, ఎక్కువ పెట్టకమ్మా, ఓ మెతుకు పెట్టు అంది తాయారు. పెంటమ్మ గరిటెలోంచి ఒక్క మెతుకు విడదీసి కంచంలో వేసింది. తాయారు తెల్లబోయింది. అదేమిటే మెతుకు పెట్టావు అంది నిర్ఘాంతపోయి. అత్తయ్య గారు మాట జవదాటకూడదని అంది తెలివిగా. చాలా బాగుంది, మాట వరుసకి ఒక మెతుకు పెట్టు అంటే నిజంగా మెతికే పెడతావా? సరిపోయింది. మా అత్తగారు నిరజాననుకుంటే ఆవిడకి మొత్తవ్వలా ఉన్నావు నువ్వు, నిన్ను పెట్టమండం నాదే తప్పు అనుకుంటూ తానే అన్నం వడ్డించుకుంది. అమ్మా, నాకో అన్నం అంటూ తెంగరబుచ్చి భోజనానికి వచ్చింది. వచ్చావా తల్లి, రా తిను అంటూ అన్నం కంచం ముందుకు తోసింది. తెంగరబుచ్చి తాయారు ముద్దల కూతురు. అది పుట్టినప్పుడు తీ మీద పేరు పెట్టాలని పంతులు గారు చెప్తే ఆదరాబాదరాగా తెంగరబుచ్చి అని పేరు పెట్టారు. ఆ పేరే సార్థకమైంది తెంగరబుచ్చి. నిజంగా తెంగరబుచ్చే. పుట్టి 25 ఏళ్ళు వచ్చాయి, పెళ్లి పెటాకులు లేవు. ఎన్ని సంబంధాలు చూసినా దీని తెంగరతనానికి ఎంత కట్నం ఇస్తామన్నా చేసుకోమంటున్నారు. తెంగరబుచ్చి తండ్రి కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాడు సంబంధాలకి. కొడుకు డాంబికారావుకి మాత్రం ఏదో పెళ్లి బాగానే చేసేశాడు. కోడలు పెంటమ్మ మహాగడసరి. ఆ పేరేమిట్రా బాబు బొత్తిగా పెంటమ్మని అని కొంచెం అసహించుకుంది తాయారు. పెంటమ్మ తల్లిదండ్రులు, పెళ్లి కొడుకు పేరు డాంబికారేమిటండి బాబు అంటూ తెల్లపోయారు. మరి ఏం చేస్తాం, అదేం పాపము, మా పిల్లలిద్దరికీ పుట్టిన నక్షత్రాలను బట్టి ఢా మీద మొదలయ్యే పేరు పెట్టాలని వీడికి, తీ మీద మొదలయ్యే పేరు పెట్టాలని మా అమ్మాయికి చెప్పేసరికి ఏదో పేర్లు వెతుక్కోలేక అప్పటికప్పుడు డాంబికారావు, మరి పాపకేమో తెంగరబుచ్చి అని పెట్టేశాం మరి అని చెప్పింది. ఇక తెంగరబుచ్చి అని పేరు పెట్టేశాం అంది తాయారు. మాకు ఎంతమంది పిల్లలు పుట్టినా బ్రతకకపోతుంటే ఇది పెంట మీదకే అని పెంటమ్మ అని పేరు పెడితే పిల్ల బతుకుతుందని అందరం అంటే పెంటమ్మ అని పేరు పెట్టాం అన్నారు పెంటమ్మ తల్లిదండ్రులు. ఎలాగైతే డాంబికారావు పెంటమ్మల పెళ్లి బాగానే జరిగింది. అందరూ మీ తెంగరబుచ్చికి పెళ్లి చేయరా అని అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాను. ఏదో సంబంధం చూసి దీని పెళ్లి ఎలాగైనా జరిపించేయాలండి అంది భర్తతో తాయారు. మీ వాళ్ళింట్లో 7 తరాలలో ఇలాంటి ఎవరితో పుట్టే ఉంటుంది, అందుకే నీ కూతురు ఆ పోలికొచ్చి ఇలా తగలడింది అంది హనుమయ్యమ్మ గారు. అదిగో చూసారా, నేను అత్తగారినైనా ఈవిడ అత్తగారి పెత్తనం మాత్రం నా మీద తగ్గలేదు చూడండి అంది తాయారు. ఏంటే అమ్మా, నాకు పెళ్లి చేయవా అంది నోట్లో వేళ్లు పెట్టుకొని. చేస్తాం, ఎందుకు చెయ్యం, ముందు నీ తెంగరతనం తగ్గించుకో, అందరూ తెంగరదని చెప్పి చక్కా పోతున్నారు అంటూ కసిరింది తాయారు. ఏమేవ్, మా ఫ్రెండు తెంగరబుచ్చికి ఒక సంబంధం చెప్పాడే, మీ అమ్మాయికి సరిగ్గా నప్పుతుందంటున్నాడు, రేపు వాడిని తీసుకొని వెళ్ళి పెళ్లి చూపులకు రేపే రమ్మని చెప్తాను అన్నాడు ఎర్రయ్య. ఈలోపు దీనిని ఎలా కూర్చోవాలో ఎలా మాట్లాడాలో కోడల్ని చెప్పమను అన్నాడు మరలా.
అలాగే అంది తాయారు. మర్నాడు పెళ్లివారు వచ్చారు. రాత్రి 10 గంటల వరకు తింగరబుచ్చి వదిన ఎలా కూర్చోవాలో, ఎలా నమస్కారం చేయాలో అన్ని రిహార్సల్ వేయించింది. తెల్లవారి 10 గంటలు అయ్యేసరికి పెళ్లివారు రాని వచ్చారు. తింగరబుచ్చిని ముస్తాబు చేసి పెళ్లివారి ఎదురుగా కూర్చోబెట్టారు. నీ పేరేంటమ్మా అని అడిగింది పెళ్లికొడుకు తల్లి. తింగరబుచ్చి అంది సిగ్గుతో మెరుకులు తిరుగుతూ తింగరబుచ్చి. ఏంటి, నేను తింగరబుచ్చినా అంది పెళ్లికొడుకు తల్లి తప్పుగా అర్థం చేసుకొని. కాదండి, దాని పేరే తింగరబుచ్చి అంటూ ఎందుకు ఆ పేరు పెట్టవలసి వచ్చిందో తాయారు చెప్పింది. పెళ్లికొడుకు పిచ్చేశ్వరరావు లేచి నిలబడి, అమ్మా జిలాబీ తింటానే అన్నాడు ఎదురుగా పెట్టిన స్వీట్లు హాట్లో చూస్తూ. పెళ్లికొడుకు తల్లి రాకాసమ్మ కొడుకును చూసి కళ్ళెరచేసింది. కూర్చో అంటూ. అమ్మా నాకు తింగరబుచ్చి పిచ్చిగా నచ్చేసిందమ్మా అన్నాడు పిచ్చేశ్వరరావు. బాబు పిల్ల నచ్చిందిగా, ఈ మాట స్వీటు తిను అన్నాడు పెళ్లి కూతురు తండ్రి ఎర్రయ్య. మహాకాళేశ్వరరావు దానికి వంత పాడాడు. వీరి పేర్లు వింటుంటేనే గుండెల్లో గుబులు బయలుదేరుతోంది తాయారికి. ఏంటో పెళ్లికొడుకు కూడా తింగరాళ్లాగే ఉన్నాడు. ఆ తల్లి పేరేమిటో రాకాసమ్మట. ఎంత రాకాసో ఏమిటో. తండ్రి మహాకాళేశ్వరరావు, పెళ్లి కొడుకు పిచ్చేశ్వరరావు. బాబోయ్, వీళ్లతో ఎలా వేగుతుందో మా తింగరబుచ్చి అనుకుంది. అమ్మాయి నువ్వు ఎక్కడికైనా వెళుతూ ఉంటావా అంది రాకాసమ్మ తింగరబుచ్చిని పరీక్షించడానికి. వెళతాను అంటూ చూపుడు వేలు మధ్యవేలు చూపించింది. బాబోయ్ ఏంటిది, ఎంత తెలివి తక్కువ అంది బయటకే. మరి మీ పిచ్చేశ్వరరావుకి తగిన పెళ్ళాం దొరకదని దేవుడు మా తింగరబుచ్చిని పుట్టించేళ్ళండి అంది చురకంటిస్తూ తాయారు. మొత్తానికి పిచ్చేశ్వరరావు తింగరబుచ్చిలకు ఘనంగా పెళ్ళైపోయింది. ఓసే తింగరబుచ్చి, ఈరోజు మంచి రోజట, వంట చెయ్యి అంది రాకాసమ్మ. ఓ చేస్తాను అంది తింగరబుచ్చి. అందరూ భోజనాలకు కూర్చున్నారు. ఈరోజు తింగరబుచ్చి వంట మొదటిసారిగా తినబోతున్నారు. కంచాలు పెట్టుకుని కుక్కర్ మూత తీసేసరికి అందులో బియ్యం నానిపోయి ఉన్నాయి. అదేంటే బియ్యం నానున్నాయి, స్టవ్ మీద పెట్టలేదా అంది కోపంగా రాకాసమ్మ. మా అమ్మ బియ్యం కుక్కర్లో పోసి నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలని చెప్పింది, అందుకే అలా చేశాను అంది. మరి స్టవ్ వెలిగించలేదా అని అడిగింది. మరి మా అమ్మ నాకు ఆ విషయం చెప్పలేదుగా అంది అమాయకంగా నోట్లో వేలి పెట్టుకుని. ఆ గిన్నెలో అదేమిటే అంది రాకాసమ్మ. అది చిక్కుడు పిక్కల పచ్చడి అంది. ఏంటి చిక్కుడు పిక్కల పచ్చడా అంటూ నోట్లో వేసుకు చూసింది. పచ్చి కంపు డోకొచ్చింది. అమ్మా నీ తింగరతానం మండ, పచ్చి చిక్కుడు పిక్కలు రుబ్బేసి చిక్కుడు పిక్కల పచ్చడి అంటావా, చిచి నీ వంట పాడుగాను అని గోల పెడుతూ చచ్చినట్టు అన్నం కూర అన్నీ మళ్ళీ మామూలుగా వండి రాకాసమ్మ అందరికీ వడ్డించింది. ఈ చిక్కుడు పిక్కల పచ్చడి మాత్రం నువ్వే తినంటూ మంచి కూర కూడా వేసింది. అందరూ భోజనాలు చేశారు. తింగరబుచ్చి లొట్టలేసుకుంటూ అత్తగారు వండిన వంటతో పాటు చిక్కుడు పిక్కల పచ్చడి కూడా అన్నంలో కలుపుకుని తింది. ఈ తతంగం అంతా చూసి పిచ్చేశ్వరరావు పిచ్చెక్కింది. అసలే పిచ్చేశ్వరరావు దాని మీద పిచ్చెక్కిందంటే పట్టుకోగలమా? తింగరబుచ్చిని తిట్టామంటే నేను తింగరబుచ్చి వేరే వెళ్ళిపోతామమ్మా అన్నాడు పిచ్చేశ్వరరావు. అది నువ్వేరా మగాడివంటేను, వెళ్ళండి రేపే వేరే పెట్టేస్తాను అంది రాకాసమ్మ. అన్నట్లుగానే రాకాసమ్మ తింగరబుచ్చిని పిచ్చేశ్వరరావుని వేరింటి కాపురం పెట్టేసింది. వేరే కాపురం పెట్టిన 4వ రోజే మళ్ళా ఇంటికి వచ్చేసారు ఇద్దరు. ఎందుకొచ్చారు అంది రాకాసమ్మ. అమ్మా దాన్ని వంట బాగా నేర్చుకోమంటే నన్ను డబ్బులు తెమ్మంటుందమ్మా, మరి డబ్బులు ఎక్కడ దొరుకుతాయో నాన్నని అడుగుదామని వచ్చేసాం అన్నాడు. మీ తెలివి తెల్లారా, పదండి లోపలకు, ఈ మాత్రం దానికి వేరే కాపురం అని బెదిరించావు. నీ సంగతి తింగరబుచ్చి సంగతి ఇంకా ఇంతే, తినేసి నోరు మూసుకుని పడి ఉండండి అంది రాకాసమ్మ. కూతురు కాపురం ఎలా ఉందో చూడడానికి వచ్చిన తాయారు ఎర్రయ్య కూతురు కాపురం 3 పువ్వులు 6 కాయలుగా ఉండడం చూసి సంతోషించారు. ఎందుకంటే తింగరబుచ్చికి వంట పని రాదు, వంట పని ఇక్కడ లేదు, పిచ్చేశ్వరరావుకి సంపాదించే పని లేదు. మరి వారి కాపురం కలకాలం బాగుండాలని ఆశిద్దాం. కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి నన్ను ప్రోత్సహించి మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రార్థన. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా కథలను వింటున్న వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇట్లు మీ విజయలక్ష్మి.